హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్లి చట్నీ చూద్దామండి. ఈ చట్నీ ఒక్కసారి రుచి చూసారంటే ఇంకా వదిలిపెట్టరు. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ, దోశ, పూరి లేదా పొంగనాల్లోకైనా అద్దరిపోతుందనమాట. అంత కమ్మగా ఉంటుంది. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లోకి ఇలా 1 కప్పు పల్లీలు వేసుకున్నానండి. సో వీటిని దూరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేదాన్ని బట్టి మనకు చట్నీ టేస్ట్ ఉంటుందండి. సో ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట చట్నీ అనేది. సో ఇక్కడ చూసారా, పల్లీలు ఫ్రై అయిపోయాయి అనమాట. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. సో ఆయిల్ వేడవనిచ్చి ఇలా ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నానండి. ఇక్కడ 4 మిరపకాయలు నడుము కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఇవి నల్ల మిరపకాయలు, సో కారం ఎక్కువగా ఉంటాయి. మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. సో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. సో చూసారా, ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అనమాట. పచ్చిమిర్చి కానీ కొంచెం కుక్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నానండి. సో జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ అక్కడ కరివేపాకు లేదు. యాక్చువల్లీ కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి తప్పకుండా. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. సో చూసారా, ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం వేసుకున్న జీలకర్ర కానీ బాగా ఫ్రై అయిందనమాట. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా వెయిట్ చేద్దాము. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పల్లీలు ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలండి. సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత అన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి మిక్చరు, సో అది కానీ వేసుకుందామండి. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. సో లేదా పొడి ఉప్పు అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట టెక్స్చర్. ఇంకా కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు. సో మనం రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో చూస్తే పల్చగా ఉంటుంది కదా చట్నీ. సో అలా రావాలంటే కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో ఇలా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అంటే కన్సిస్టెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, లేదు కొంచెం గట్టి చట్నీ ఇష్టం ఉండే వాళ్ళు అయితే గట్టిగా చేసుకోవచ్చు. మనకు టేస్ట్ అయితే అలాగే వస్తుంది అనమాట. స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. మనకి పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అలాగే తాలింపు గింజలు వేసుకున్నాను. అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. సో నేను చెప్పినట్టు కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేసుకోలేదు. ఉంటే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చట్నీలోకి వేసుకుని ఒకసారి కలుపుకుంటే చట్నీ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంక వదిలిపెట్టారండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా, అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ పల్లి చట్నీ చూద్దామండి. మీరు ఎన్నో రకాల పల్లి చట్నీలు తినుంటారు కదా, ఒక్కసారి ఈ చట్నీ తిని చూడండి. రుచి అయితే అద్దరిపోతుంది అనమాట. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక చిన్న కప్పు సైజు పల్లీలు వేసుకున్నాను. అవి 1 నిమిషం పాటు వేగనిచ్చి ఇలా 3 నుంచి 4 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి. సో ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అవనిద్దామండి, లేదా మగ్గనిద్దాము. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూసారా, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక పిరికెడు నిండా కరివేపాకు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేయడం వల్ల
వల్ల మనకి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. సో చూసారా, ఇలా ఉడికించిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకోకూడదు అనమాట, పల్చగా చేసుకోకూడదండి. ఈ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందన్నమాట రుచి. సో చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్నాను చూసారా టెక్స్చర్. సో ఇలా ఉంటే బాగుంటుందన్నమాట. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ, దోశ లేదా పొంగనాలైనా లేదా బొండాలు చేసుకుంటాం కదా, పునుగులు అంటారు, మేము బొండాలు అంటాము. సో వాటిలోకైనా చాలా బాగుంటుందండి. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చట్నీకి పోపు అవసరం లేదండి. థంబ్నెయిల్ కోసం అలా తాలింపు వేసాను అనమాట పైన. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా చిటికలో తయారయ్యే నీరు చట్నీ చూద్దామండి. రోడ్డు పక్కన ఉండే ప్రతి చిన్న టిఫిన్ సెంటర్లోనూ ఈ చట్నీ ఉంటుందండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మీరు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పు అనమాట. సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మిర్చి తీసుకున్నాను. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా. సో చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలాగుందో. సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట, ఎక్కడ బరక లేకుండా. సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందామండి. సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ నాకు కరివేపాకు లేదు, మీకు దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని ఇలా చట్నీలోకి వేసుకున్నానండి. ఈ చట్నీలోకి వేసుకునే ముందు పోపులోకి నేను ఒక 2 చెంచాల నీళ్లు వేసాను అనమాట. ఎందుకంటే వేడి అనేది కొంచెం కంట్రోల్ అవ్వడానికి. వేడి తాలింపు వేసామంటే మనకి చట్నీ అనేది గడ్డగడుతుంది అనమాట. సో తాలింపు అనేది ఎప్పుడైనా చట్నీ పైనే వేసుకోవాలండి. సో తాలింపులోకి చట్నీ అనేది కలపకూడదు. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో క్విక్గా రెడీ అయ్యే ఉల్లిపాయ చట్నీ చూద్దామండి. ఇది చెన్నై స్టైల్ అనమాట. చెన్నైలో ఏ టిఫిన్ సెంటర్లో అయినా ఈజీగా చిక్కుతుంది. ముందుగా ఒక 10 ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు, కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ వేసుకొని మనము మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, ఇలా అనమాట. మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరకగా ఉంటుందన్నమాట. ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి. ఏ టిఫిన్లోకైనా మనకి ఇడ్లీ పైన కానీ దోశకు కానీ లేదా ఏ టిఫిన్స్కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి. సో ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి. అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా వేయించుకుందాము. సో చూసారా, బాగా వేగిపోయారనమాట మనకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ, అది వేసుకుందాము. సో చూసారా, ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఇలా ఉంటేనే మనకు చిక్కగా ఉంటుంది. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే, అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటుందండి చట్నీ అనేది. సో చూసారా, ఇలా కొంచెం కుక్ చేసుకుందాము. ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. సో చూసారా, ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిందనమాట. సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం 2 to 3 days మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుందన్నమాట చట్నీ. సో ఈ చట్నీ ఘాటు, కారం అనేది బ్యాలెన్సింగ్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దరిపోతుంది అనమాట. సో ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం
మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమాటో చట్నీ చూద్దామండి. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ అయినా, దోశ అయినా, బోండాలైనా లేదా పొంగనాలైనా, దేనికైనా సూపర్గా సరిపోయే టమాటో చట్నీ అనమాట. చేయడం చాలా సులువు. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట. 3 గుంటూరు మిర్చి వాడాను. వీటిని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు, కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల. సో ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేకుంటే టమాటాలలో గుజ్జు ఉండదు అనమాట, డ్రైగా ఉంటాయి. అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు. సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా, టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో చూసారా, ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట. సో వీటిని ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి. సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉంటే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి కొంచెం బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు. సో అది మీ చాయిస్ అనమాట. సో చూసారా, ఇలా ఫైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. సో పోర్షన్ కానీ. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసము ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి తాలింపు గింజలు అంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు అనమాట. ఇవన్నీ కొంచెం వేయించుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో వీటిని 1 నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిక్చర్, అది వేసుకుందామండి. అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి. జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది. అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి. నేను మిక్సీ పట్టేటప్పుడే వేసాను, చెప్పడం మర్చిపోయాను. సో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.